జనరల్ గా మనం మైక్ లో మాట్లాడితే వాయిస్ అనేది మైక్ లోకి వెళ్తుంది, అలాగే సౌండ్ అనేది స్పీకర్ లో వస్తుంది కదా. సేమ్ కంప్యూటర్ లో కూడా స్కాన్ఎఫ్ అంటే డేటాని ఇన్పుట్ చేస్తాం, ప్రింట్ఎఫ్ అంటే డేటాని తీసుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే డేటా ఇన్ అండ్ డేటా అవుట్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. స్కాన్ఎఫ్ అంటే మనం ఏదైతే వాల్యూస్ ని ఇన్పుట్ చేస్తామో అది తీసుకుంటుంది. లైక్ మనం మైక్ లో ఏదైతే మాట్లాడతామో అది తీసుకున్నట్లు ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇంటి ఏజ్, ఇంట్ అంటే ఇంటీజర్ కాబట్టి మన ఏజ్ ఏదైతే ఇస్తామో అది తీసుకుంటుంది. స్కాన్ఎఫ్ లో అది రీడ్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. లైక్ మనం మైక్ లో ఏదైతే మాట్లాడతామో అది స్పీకర్ లోకి వచ్చినట్లు. ప్రింట్ఎఫ్ లో యువర్ ఏజ్ ఇస్ %d అని ఇచ్చాం కదా, ఈ %d అనేది స్కాన్ఎఫ్ లో ఏదైతే ఇస్తామో అది రీడ్ చేసి ఇక్కడ పంపిస్తుంది. అలాగే ప్రోగ్రామ్ లో చూస్తే #include stdio.h ఇంటి మెయిన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇంటి ఏజ్ అనేది మనం రీడ్ చేస్తున్నాం. ఏజ్ అనేది మనకి ఇంటీజర్ లోనే ఉంటుంది కాబట్టి ఇంటి ఏజ్ అని రాసాం. ప్రింట్ఎఫ్ లో ఎంటర్ యువర్ ఏజ్ అంటే మనం ఏదైతే రాస్తామో అదే ప్రింట్ అవుతుంది. స్కాన్ఎఫ్ %d అంటే డెసిమల్ ఇంటీజర్ వాల్యూస్ లో వర్క్ అవుతుందని చెప్తాం. అండర్ సింబల్ ఎందుకు పెట్టా అంటే మన మెమొరీలో వాల్యూస్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి చెప్తుంది. ప్రింట్ఎఫ్ లో యువర్ ఏజ్ ఇస్ %d అని ఇచ్చా కదా, ఇక్కడ నువ్వు ఏదైతే ఇస్తావో అదే ఇక్కడికి వస్తుంది. ఏజ్ ఎందుకు ఇచ్చా అంటే మనం ఏజ్ ని కాబట్టి ప్రింట్ చేస్తుంది, ఏజ్ అని ఇచ్చా. అలాగే ఒకసారి కంపైల్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ ని. ఇంకా డీటెయిల్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ మన పేజ్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.